అయితే అవ్వబోతుంది. క్లైమేట్ అయితే చాలా కూల్‌గుంది. ఇంకా ఈ క్లైమేట్‌లో ఏదైనా తినాలనిపిస్తుంది అనుకున్నాను. సో, ఇంట్లో సెర్చ్ చేసుంటే నాకు స్వీట్ కార్న్ కనిపించాయి. సో, స్వీట్ కార్న్ అయితే చేయాలనిపించినాను. ఫస్ట్ ఇలా పీసెస్‌గా చేసుకొని, తర్వాత కుక్కర్‌లో బాయిల్ చేసుకోవాలి వాటర్‌లో. నెక్స్ట్ ఇలా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా గిన్నె అయితే పెట్టేయాలి. గిన్నె పెట్టేసి తర్వాత ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత హ్మ్, ఈ ఎడే ఏమైతే నేను పీల్ చేసుకున్నానో అవి అందులోకి వేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ నేను. చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఇదిగోండి పసుపు, ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నాకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను నేనిక్కడ. వేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకుంటున్నాను. తర్వాత గరం మసాలా వేసుకుంటున్నాను. అన్నీ 1 స్పూనే వేసుకున్నాను నేనిక్కడ. ఇంకా మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదంటే తక్కువ వేసుకోవచ్చు. కారం వేసుకుంటున్నాను. అంతే ఇవి మూడే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏంటో మీకు చూపిస్తాను. మిక్స్ చేసుకున్నాం కదా! ఇప్పుడైతే మనం నెయ్యి వేసుకుంటున్నాం. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేసుకొని మరొక్కసారి నేను కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు టేస్ట్ చేశాను నేను. ఉప్పు కొద్దిగా తగ్గింది. దా అందుకే ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఫినిషింగ్ టచ్ వచ్చేసి ఏంటంటే లెమన్ వేసుకున్నాను. నేనిక్కడ ఓన్లీ 1 లెమన్ చాలు. లెమన్ వేసుకున్నాను. ఇక చూడండి నేను ఇక్కడ ఎలా వేసుకున్నానో. అంతేనండి ఇక్కడ ఎంతో సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే స్వీట్ కార్న్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నీ నాది నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. నాకైతే మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్‌లో. బాయ్.